హలో ఎవ్రీవన్, నేను ఇప్పుడు చెప్పబోయే టిప్ చాలా పేరెంట్స్కి అయితే యూజ్ అవుతుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇదంతా చేసి నాకు నచ్చి మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇది పీడియాట్రిషియన్ డాక్టర్ అయితే చెప్పారు, మన ఇన్స్టాలో షేర్ చేసుకున్నారనమాట. ఇలా చిన్నపిల్లలకి దగ్గు సర్ది ఉంటుంది కదా, మోస్ట్లీ అయితే దగ్గుకి చాలా ఎఫెక్ట్ కనిపిస్తుంది ఇది తింటే. సో ఇలా తమలపాకులను అయితే మంచిగా కడిగి కొంచెం ఆరిన తర్వాత తూడ్చేసుకొని ఇలా పెనం పెట్టుకొని దానిపైన తమలపాకులను అయితే పెట్టేయాలి. ఆ తొడిమ అయితే తీసేయాలి. తొడిమ ఉంటే కొంచెం చేదైపోతుంది కదా, తొడిమ అయితే తీసేయాలి. తీసేసి అదంతా పెట్టేసేయాలన్నమాట. పెట్టేస్తే చాలా క్రిస్పీగా అవుతుంది అది. ఇది నేనైతే 100% నేను నమ్ముతున్నానండి. ఎందుకంటే ఇది ఏంటి హార్మ్ఫుల్ ఇంగ్రీడియంట్ అయితే కాదు కదా. తమలపాకు వల్ల ఎన్నో ప్రయోజనాలు లాభాలు ఉన్నాయన్నమాట. కాబట్టి పిల్లలకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పెట్టవచ్చు అనమాట. ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా వాళ్ళకైతే ఇవ్వచ్చు తమలపాకులు. కాబట్టి తమలపాకుల వల్ల ఎంత ప్రయోజనాలు ఉన్నాయో మనందరికీ తెలిసిందే. తమలపాకులు తినే వాళ్ళకి కానీ ఆ తొడుమ తిన్నా కూడా మనకు ఒక మంచి ఫ్లేవర్ అనిపిస్తుంది మన నోట్లో. కాబట్టి తొడుమలు లేకుండా అయితే ఇది కడిగి మంచి పెట్టేసుకోవాలి. దీనిపైన క్రిస్పీగా ఉండాలి. పిల్లలకి బాగా దగ్గు అయ్యి ఇట్లా ఏమంటారు ప్లమ్ లాగా ఇట్లా దగ్గడిక్కడి కూడా రాదు కదా వాళ్ళకి. అలాంటి సిచ్యువేషన్ వరకు వచ్చినప్పుడు మనము మెడిసిన్ వేసినా చాలా డేస్ వాడాల్సి వస్తుంది. ఈ కోల్డ్ కాఫ్ వల్ల మెడిసిన్ అయితే ఒక ఈజీగా 10 to 15 డేస్ అయితే వాళ్ళకి తగ్గదు కాఫ్ ఉంటే. కాబట్టి ఇది ఒక చిన్న రెమెడీ అని అనుకుంటున్నాను. మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఒకవేళ నచ్చితే ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే ఇవి క్రిస్పీగా అయిపోయాయి అన్నమాట. మనం ఇట్లా చేయితోనే చేసుకోవచ్చు, ఏమంత వేడి అనిపించదు. తమలపాకులే కదా, పట్టుకున్నా అంత వేడి ఏం తగలదు. ఇంకా ఇదైతే క్రిస్పీగా వచ్చేసాయి అన్నమాట. ఆల్రెడీ బ్రౌన్ అయిపోయింది కదా, చూడండి మనకు చించుతేనే తెలిసిపోతుంది. ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే వేయించుకోవాలి. ఆ ఫ్లేవర్ వస్తుంది చూడండి వేగేటప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఇల్లంతా ఇట్లా నిండిపోతుంది అది, అంత మంచి స్మెల్ వస్తుంది. ఈ తమలపాకులను అయితే ఇలా తీసేసుకోవాలన్నమాట. మీకు ఇలా విరగట్లేదు, నార్మల్గా క్రిస్పీ అవ్వట్లేదు అని అనుకున్నప్పుడు కాస్త మీరు కావాలంటే చెన్ని కూడా పట్టవచ్చు అనమాట. మనము సన్నటి క్లాత్లో అయితే చెన్ని పట్టుకుంటాం కదా, అలా కూడా చేయొచ్చు. యాక్చువల్గా ఇది అబౌవ్ 1 year నుంచి అయితే నేను పెడుతున్నాను అనమాట మా పిల్లలకి. ఇంకా బిలో అయితే నాకు అంత ఐడియా లేదు కాబట్టి నేను రిస్క్ తీసుకోలేను. అబౌవ్ 1 year అయితే ఈజీగా పెట్టవచ్చు అనమాట. ఇది నేను చేయితోనే ఇది చిదిమేస్తున్నాను చూడండి. నేనైతే ఈజీగా చేయితోనే నాకు క్రిస్పీగా తెలిసిపోతుంది అనమాట. చాలు, ఇంత మన కస్తూరి మేతి మనం చేయితో నులిమితే ఎట్లా అవుతుందో అట్లా అయిపోయింది. ఇది ఇంకాస్త మీకు సన్న పౌడర్ లాగా ఉండాలి, తినరు అని అనిపిస్తే మనం సన్నటి క్లాత్లోనైతే చెన్నిలాగానైతే పట్టుకోవచ్చు అనమాట. ఇది పట్టుకొని ఒక పించ్ బిలో అబౌవ్ 1 year to 2 years వరకు ఒక పించ్ హనీతో కలిపి అయితే పెట్టేయాలి. కొద్దిగా హనీ కలిపేసి అయితే పెట్టాలి. మా బాబుకి నిన్న రాత్రి నుంచి అయితే చాలా కోల్డ్, వెదర్ చేంజ్ అవ్వడం వల్ల ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చాను కదా, అట్లా ఏంటో బాగా దగ్గుతున్నాడు. నిద్రలోకి లేసి అలా పెట్టేద్దాం అనేసి అయితే నేను చేశాను అనమాట. ఇమీడియట్గా తమలపాకులు కూడా అన్నీ ఉండే కన్నా మనం తాంబూలాలు ఇవ్వడానికి ఎక్స్ట్రా తెచ్చాడు. సరే ఉన్నాయి కదా, ఇమీడియట్గా చేసి పెట్టేద్దామని అయితే పెట్టాను. చాలా బాగా తింటున్నాడు, ఇంకా బాగుంది టేస్టీగా కూడా అంటున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.